అప్పారావు గారు, ఇప్పుడు మనం చారి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా చూసాం. అంటే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండుసార్లు వచ్చినప్పటికీ కూడా ఎవరు ఊహించలేదు రేవంత్ రెడ్డి విషయంలో కూడా, కానీ ఆయన గెలవడం జరిగింది. ప్రజల్లో ఎంత అబ్జర్వేషన్ అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను తీసుకున్నా కూడా తెలంగాణలో కలిసి వచ్చే అంశాలు ఏ విధంగా తీసుకోవాలి అంటే, రీసెంట్గా ఆయన గవర్నమెంట్ ఫామ్ చేశారు కాంగ్రెస్ నుంచి, వాళ్ళకి ఉండేటువంటి ఏదైతే ముందుకు వెళ్లాల్సినటువంటి అన్నీ కూడా ఉంటాయి, టార్గెట్స్ అనేవి ఉంటాయి ప్రజల విషయంలో, కానీ ఏది కలిసి వచ్చే అంశం జనసేనకి సంబంధించి మీరేం చెప్తారు? సమస్యల మీద ప్రస్తావించడం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తెలంగాణ విషయంలో యురేనియం సమస్య మీద ఒక రౌండ్ టేబుల్ పెట్టారు తెలంగాణలో, దసపల్లా, ఇదే హైదరాబాద్లో దసపల్లా హోటల్లో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో. అదే రౌండ్ టేబుల్కి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సభ్యుడు. అక్కడ ఎవరైనా ఊహించారా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని? ఆ రోజు ఒక సభ్యుడు. ఇదే యురేనియం మీద ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎవరో ఒక సామాన్య వ్యక్తి ఎవరో ఆ సమస్యను తీసుకొస్తే పవన్ కళ్యాణ్ దగ్గరికి, ఒక సామాన్య వ్యక్తి తీసుకొచ్చిన సమస్యని ఖర్చుకు వెనకాడకుండా ఒక పెద్ద రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి, ఒక బీఆర్ఎస్ తప్ప అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు. సోదరుడికి కూడా గుర్తుండే ఉండాలి, కాంగ్రెస్ని చాలామంది వచ్చారు పెద్దలు. హనుమంతరావు గారి దగ్గర నుంచి మన రేవంత్ రెడ్డి గారు కూడా ఏంటంటే మాట్లాడారు. సో జనసేన పార్టీ అనేది ప్రజల కోసం పనిచేసే పార్టీ, సమస్యల మీద పోరాడుతుంది పార్టీ. సమస్యల మీద పోరాడితే ఆటోమేటిక్గా వీళ్ళు వాళ్ళు అని లేదండి. పవన్ కళ్యాణ్ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అలా ఉండదు. అది ఒకప్పుడు నడిచింది, బీఆర్ఎస్ అలా నడిపించింది, కానీ అది సమాప్తం అయిపోయింది. అదంతా కూడా ప్రజలు తెలుసుకున్నారు. ప్రజలు తెలుసుకున్న తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది. అలాగే రాబోయే రోజుల్లో డెఫినెట్గా బీజేపీ జనసేన ముందుకు డెఫినెట్గా పోతుంది. అది జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు చూస్తారు కదా, ఇంకా 2 సంవత్సరాల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ వస్తాయి. అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వస్తాయి. డెఫినెట్గా మేము పవన్ కళ్యాణ్ గారు అతి త్వరలో నాకున్న సమాచారం ప్రకారం కమిటీలను కూడా ఆయన రివ్యూ చేస్తున్నారు. కాకపోతే ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవగానే ఆయన ఎలాంటి రివ్యూస్ ఎలా చేస్తున్నారు ఏంటనేది క్షణం తిరిగి లేకుండా, ఈవెన్ ఆయన ఏదైతే రెస్ట్ తీసుకుంటారో అక్కడ కూడా ఆయన వేసుకున్న ఫైల్స్ అవన్నీ మీరు సోషల్ మీడియాలో చూసుంటారు. సో అలాంటి వ్యక్తుల్ని ఎందుకు కాదంటారు చెప్పండి? ఎవరైనా ఏదైనా తెలంగాణ అవనివ్వండి, దేశ ప్రజలు కానివ్వండి, ఎందుకు కాదంటారో చెప్పండి? డెఫినెట్గా ఉంటుందండి. తెలంగాణలో కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే బలమైన జన సైనికులు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఉన్నారు, బలమైన జన సైనికులు ఉన్నారు, పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల కోసం పనిచేసే క్యాడర్ ఉంది, మంచి నాయకులు ఉన్నారు జనసేన పార్టీలో. రాబోయే రోజుల్లో మీరు చూస్తూ ఉండండి, డెఫినెట్గా వలసలు ఉంటాయి జనసేన పార్టీలోకి బయట పార్టీల నుంచి. మీరు చూస్తూ ఉండండి మధు గారు. డెఫినెట్గా జనసేన పార్టీ ముందుకు పోతూ ఉంటుంది. మంచి కార్యాచరణతో ముందుకు పోతాం అనడంలో ఎటువంటి సందేహం లేదు. చందు సార్, అయితే ముఖ్యంగా ఇక్కడ ఈ వ్యాఖ్యలన్నీ మీరు చెప్తున్నారు కరెక్టే, కాకపోతే దీనికి మైనస్ పాయింట్స్ కూడా ఉంటాయి. దాన్ని ఎలా కవర్ చేసుకోగలుగుతున్నారు అంటే, మీరు చెప్పారు తెలుగు భాష దక్క ఏదో సినిమా డైలాగ్లో ఆడ ఉంటాయి ఈడ ఉంటాయి అని చెప్పడం ఓకే, కానీ ఇక్కడ కొంతమందిలో ఇంకా తెలంగాణ భావజావం, ఏపీకి సంబంధించిన వాళ్ళు అన్నటువంటి ఇది కూడా ఉంది. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయగలుగుతారు? నాకు తెలిసి మిగతా మైనస్ పాయింట్స్ ఏమైనా చెప్తాను నేను, అప్పుడు సమాధానం ఇస్తే బాగుంటుంది. నేను మైనస్ పాయింట్స్ గురించి చెప్పండి. ఎందుకంటే అప్పారావు గారు కరెక్ట్ ఏమంటే, ఆయన 10 ఏళ్ల ముందు అన్నారు కానీ 1 సంవత్సరం నిజమైంది కదా. ఎప్పుడు కూడా రాజకీయాలు, అప్పారావు గారు మొన్న బ్రహ్మనాయుడు గారితో సంవత్సరం క్రితం మాట్లాడింది కదా మన ఇంటర్వ్యూ. సంవత్సరం లోపలనే 10-15 ఏళ్ల తర్వాత అన్నారు ఆయన. 10-15 నెలల లోపలనే సాధ్యమైంది, కాదంటలేదు. కానీ ఏమైందంటే రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ. ఎప్పుడు కూడా HO2 ఎట్లా అవుద్దని కెమిస్ట్రీలో చెప్తాం మనం, ఏ పదార్థాలు కలితే ఏమైతే. ఇక్కడ అసలు చెప్పలేము కనుక రాజకీయాలు వేరు, సోషల్ కెమిస్ట్రీ కనుక. రెండోది, ముందు ఊహించే క్రమంలో కూడా కొంతవరకు బేస్ ఉండాలి కదా అని నేను అంటున్నాను. ఉదాహరణకు తెలంగాణలో ఇప్పుడు ఉదాహరణకు టీడీపీ ఉంది. టీడీపీ ఒక వెలుగు తెలంగాణ ఆంధ్ర ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ కదా. ఏమైంది తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైంది? మొదటిసారి 2014లో 15 సీట్లు గెలుచుకున్నది బీజేపీ ఇద్దరు కలిసి. తర్వాత ఏమైంది చూస్తున్నారు, 2 సీట్లకు ఇప్పుడు ఈ అసలు లేకుండా అయిపోయింది. కానీ కారణం ఏంటంటే ఆయా పరిస్థితులు అప్పటి పరిస్థితులే అంటున్నాను. దాన్ని మనం మించి ఆలోచన చేస్తే కష్టం అని. ఒకటి, పవన్ కళ్యాణ్ గారి ముందట ఇప్పుడున్న 2 సమస్యలు ఏంటంటే, ఒకటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల తనదైన శైలిలో పనిచేస్తున్నారు, అభినందించాల్సిందే, అది చెయ్యాలి. ఇప్పుడు ఉట్టికి స్వర్గానికి రెండు కాళ్ళ మీద మళ్ళీ 2 పడవల మీద కాళ్ళు పెట్టింది అనుకోండి, ఇద్దరు మనకు ఉదాహరణ టీడీపీ ఆ పని చేయలే,
ఒక్కసారి ఫెయిల్ అయిన తర్వాత అక్కడికే పోదాం, అక్కడనే చూసుకుందాం, ఇక్కడ లాభం లేదనుకున్నారు. రెండోది జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2014లో 2 ఎమ్మెల్యేలు గెలిచారు, 1 ఎంపీ గెలిచారు. ఆ తర్వాత అక్కడికి పరిమితం అయ్యారు. ఎందుకంటే మొట్టమొదలు మనం ఏదైతే ఏరియాలో గెలిచినామో ఆ ఏరియాను కాపాడుకోవడే ప్రయత్నం చేయాలి. అది కాకుండా చేసిన కేసీఆర్ ఫెయిల్ అయ్యింది కదా. నిజంగా తెలంగాణ సమాజం కోసం పనిచేస్తే తెలంగాణలో మంచి పలుకుబడి ఉండగా తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త బీఆర్ఎస్ గా మార్చి ఇవాళ తెలంగాణ పదమే లేకుండా చేస్తే ఏమైంది, వాళ్ళ పార్లమెంట్ ఎన్నికల్లో 0 అయింది కదా. అందుకనే ఎప్పుడైనా రాజకీయాల్లో చాలా ముందు ఊహించిన ఒక్కోసారి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లో తోట చంద్రశేఖర్ గారిని అధ్యక్షుని పెట్టారు, ఏమైంది, ఒక్క పార్టీ రాలే కదా. అందుకని ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నదాన్ని సరిదిద్దుకోవడం మొట్టమొదటి పని. అందులో చాలా ఛాలెంజెస్ ఉంది. నిజంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వంలో మనకు చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా పవన్